Okay. So object-oriented programming language. So ఏం చెప్తామంటే it is a programming model or a methodology for writing programs. So which represents everything in the form of objects. Okay. So object-oriented programming ki Java ki రెండు ఒకటి కాదు. So Java is a technology, object-oriented programming language another okay approach. It is a approach. So it tells about how to write the program. So object-oriented programming ఏం చెప్తుందంటే ఏ ప్రోగ్రామ్ రాసినా సరే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. స్టక్ అవుతుంది. ఒకసారి చూడమ్మా. ఇప్పుడు ఓకే సార్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టెల్స్ అబౌట్ ద హౌ టు రైట్ ద ప్రోగ్రామ్. అందుకే దీన్ని మనం ఇట్ ఈస్ ఏ మెథడాలజీ. మళ్ళీ స్టక్ అవుతుంది. నా వైపు సిగ్నల్ మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నప్పుడల్లా స్టక్ అవుతుంది. ఇక్కడ సిగ్నల్ అది వైఫై బాగానే ఉందమ్మా. ఒకవేళ నీ సిగ్నల్ ఏమన్నా ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వము. ఓకే సార్, ఒక్క నిమిషం నెట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తా. సార్ ఓకే సార్. ఓకే. సో ఇట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఏ మెథడాలజీ. ఇప్పుడు ఓకేనా సౌండ్? ఇప్పుడు హలో. ఓకే సార్. సో ఇట్ ఈస్ ఎ మెథడాలజీ ఫర్ రైటింగ్ ద ప్రోగ్రామ్ అని చెప్తాం. సో ఇట్ ప్రొవైడ్స్ సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటి? ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, క్లాస్, ఆబ్జెక్ట్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్. సో ఇవి మనకి మెయిన్గా మనం చెప్పుకునే బేసిక్ ఊప్స్ కాన్సెప్ట్స్ అని అంటాం. ఇది పైథాన్లో అయినా జావాలో అయినా సరే, ఎందుకంటే పైథాన్ జావా బోత్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో అవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. సో ఇప్పుడు ఇందులో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం చెప్తాం మనం? నేను ఐడియా ఉందా నీకు? లేదు సార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో అడిగే క్వశ్చన్స్లో ఇవి తప్పకుండా అడుగుతారు. జావా నుంచి కానీ పైథాన్ గురించి అని ప్రత్యేకంగా వాళ్ళే అడగరు, కానీ జావా గురించి అయితే అడిగినప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండే కాన్సెప్ట్స్ ఏంటి అని అడిగినప్పుడు ఈ గుర్తు పెట్టుకోవాలి. ఏంటి? ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, క్లాస్, ఆబ్జెక్ట్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రిన్సిపల్స్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఫాలో అవుతాయో అవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ఓకేనా? సో అప్పుడు అలాగే జావా ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతుంది. అందుకే జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. పైథాన్ ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతుంది కాబట్టి పైథాన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే. సో ఎన్క్యాప్సులేషన్ అనే రూల్ ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ డేటా అండ్ methods into single unit. సో జాగ్రత్తన్నాం. సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఏం చెప్తుందంటే ఏ చిన్న ప్రోగ్రామ్ రాసినా సరే అది ఒక ఆబ్జెక్ట్ లాగా రిప్రజెంట్ చేయాలని చెప్తుంది. సో ఆబ్జెక్ట్ కంటే ఏముంటాయి మనకి? ఏ ఆబ్జెక్ట్ కెన్ హ్యావ్ స్టేట్ అండ్ బిహేవియర్స్. ఒక ఆబ్జెక్ట్కి ఏమేమి ఉంటాయంటే స్టేట్ అలాగే బిహేవియర్స్ ఉంటాయి. సో రియల్ వరల్డ్లో మీరు ఏదైనా ఒక ఎంటిటీ తీసుకోండి, ఏదైనా సరే, సో దాన్ని మనం ఆబ్జెక్ట్ అని ఎప్పుడు అంటామంటే వెన్ వీ కెన్ కలెక్ట్ ద డేటా ఆర్ వెన్ వీ కెన్ ఐడెంటిఫై ద బిహేవియర్స్ ఫర్ సంథింగ్, సో దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, సో నేను ఒక ఆబ్జెక్ట్ అని అంటాను. ఎందుకు నన్ను ఒక ఆబ్జెక్ట్ అనొచ్చు అంటే, సో ఐ హ్యావ్ ఫర్ మీ టు ఐడెంటిఫై ఐ హ్యావ్ సమ్ డేటా లైక్ మై నేమ్, మై ఏజ్, మై డెసిగ్నేషన్, మై శాలరీ. అలాగే మై బిహేవియర్స్ ఏంటి? యాజ్ పర్ కాలేజ్ ఆర్గనైజేషన్ మై బిహేవియర్స్ ఆర్ టీచింగ్, డౌట్ క్లారిఫైయింగ్, టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్. దీస్ ఆర్ ద మై బిహేవియర్స్.
ఓకేనా. సో ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కెన్ హ్యావ్ డేటా అండ్ బిహేవియర్స్. సో దాన్ని మనం ఇక్కడ మెథడ్స్ అంటాం. మెథడ్ రియల్ వరల్డ్లో బిహేవియర్ అంటాం. ఓకేనా. సో ఎన్క్యాప్సులేషన్ రూల్ ఏం చెప్తుందంటే, మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రాంలో ఉండే కోడింగ్ అంటే ఏంటి, డేటా కానీ మెథడ్స్ కానీ మనం ప్లేస్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ రిలేటెడ్ సంబంధించినవి సెపరేట్గా రాయండి అని చెప్తుంది అనమాట. అంటే నేను ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మనం రాస్తున్నప్పుడు సమ్ లైక్ క్లాస్ అని చెప్పి క్లాస్ ఎంప్లాయీ అని చెప్పి ఒక క్లాస్ రాస్తున్నప్పుడు, సో ఇప్పుడు నేను ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ పెట్టాం కదా ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక యూనిట్ అవుతుంది, ఇది ఒక సింగిల్ యూనిట్. సో ఎన్క్యాప్సులేషన్ ఏం చెప్పింది, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ ఆర్ ర్యాపింగ్ ద డేటా అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు రాయబోయే ఈ క్లాస్ ప్రోగ్రాంలో నేను రాయాల్సిన దేని గురించి రాయాలి, నేను ఎంప్లాయీ గురించే రాయాలి, కానీ అదర్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ గురించి నేను ఇందులో రాయకూడదు. సో ఈ ఓపెన్ బ్రేస్ నుంచి ఈ క్లోజింగ్ బ్రేస్ మధ్యలో నేను ఏమైతే కంటెంట్ రాయాలనుకుంటున్నానో అదంతా కూడా దేనికి సంబంధించింది ఉండాలి, ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ని అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీకి ఏమేమి ఉంటుంది, ఇంటి ఐడి, అలాగే స్ట్రింగ్ ఈ నేమ్, డబుల్ ఈసాల్. ఓకేనా. సో ఇవి ఏంటివి, వీటిలో ఏమంటాం, మూడాటిని కూడా డేటా అంటాం. ఎవరికి సంబంధించిన డేటా ఇది, ఎంప్లాయీకి సంబంధించిన డేటా. ఓకేనా. ఇప్పుడు ఎంప్లాయీ ఏమేమి చేయగలరు, ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీకి మనం సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నాం, లేదా ఒక బ్యాంక్కి క్రియేట్ చేస్తున్నాం. అందులో ఎంప్లాయీ యొక్క బిహేవియర్స్ ఏమేమి ఉంటాయి, లైక్ పబ్లిక్ వాయిడ్ విత్డ్రా, నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ డిపాజిట్. ఓకేనా. ఇప్పుడు ఈ క్లాస్ ప్రోగ్రాంలో మనం రాసినవి ఏంటంటే రాసాము, 3 డేటా మెంబర్స్ రాసాము, 2 బిహేవియర్స్ రాసాము, వాటిని మెథడ్స్ అంటాం జావాలో. ఓకేనా. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ మెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తామంటే 5 అనమాట. ఈ మొత్తం 5. ఇప్పుడు ఈ 5 కూడా, ఈ 5 ఏంటి, 2 మెథడ్స్ 3 డేటా మెంబర్స్. ఈ 5 కూడా దేని రిలేటెడ్ సంబంధించినవి అని చెప్పి మనం ఇక్కడ సెపరేట్గా రాసాం, ఎంప్లాయీ. సో ఎన్క్యాప్సులేషన్ అదే చెప్తుంది. సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసామంటే ఆ ప్రోగ్రాంలో ఒక రిలేటెడ్ పర్పస్కి సంబంధించినవే ఉండాలి, కానీ అదర్ అన్రిలేటెడ్ థింగ్స్ అందులో ఉండకూడదని చెప్పింది ఏది, ఎన్క్యాప్సులేషన్. ఓకేనా. ఓకే సార్. సో ఏ ప్రోగ్రామ్ రాసినా సరే అక్కడ క్లియర్గా ఒక పర్టికులర్ రిలేటెడ్ థింగ్ గురించి అందులో ఉండాలి, డేటా కానీ బిహేవియర్ కానీ. సో అది ఎన్క్యాప్సులేషన్ ద్వారా మనం ఇలా ఈ రూల్ను అప్లై చేస్తూ ఈ విధంగా ప్రోగ్రామ్ రాస్తాం. అందుకే ఎన్క్యాప్సులేషన్ ఇంకో పాయింట్ ఏం చెప్తామంటే, జనరల్గా ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్ ఫర్ differentiate from one object to another object. Okay na? So it is a process of grouping data and methods into single unit for differentiate from one object to another object. ఇప్పుడు రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ మనం ఎలా ఇది వేరే అది వేరే అని చెప్పి ఎలా చెప్తామా మనం. సో రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది ల్యాప్టాప్, కారు, 2 ఆబ్జెక్ట్స్ కదా, 2 వేరే అని చెప్పి ఎలా చెప్తాం మనం, బేస్డ్ ఆన్ దేర్ బిహేవియర్స్, లుక్స్ అండ్ బిహేవియర్స్. అంతే కదా. అలాగే మనం రాసే ఒక ప్రోగ్రాము మరొక ప్రోగ్రామ్ వేరు, ఈ ప్రోగ్రామ్ వేరు అని చెప్పి మనం ఎలా డివైడ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ దేర్ డేటా అండ్ బేస్డ్ ఆన్ దేర్ మెథడ్స్. ఆ ప్రోగ్రామ్ వేరు, ఈ ప్రోగ్రామ్ వేరు. ఈ ప్రోగ్రామ్ అని చెప్పి ఎందుకు చెప్తున్నాం మనం, ఇందులో ఎంప్లాయీ అనే దాంట్లో ఈ కంటెంటే ఉంటాయి, ఏది డిపాజిట్, విత్డ్రా, ఈఏడి, ఈనేమ్, ఈసాల్. ఇది బ్యాంక్ ప్రాజెక్ట్ పర్పస్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి అందులో ఒక ఎంప్లాయీ అనే ఒక ఆబ్జెక్ట్ అనేవాడు ఒకడు ఉంటాడు కాబట్టి దాన్ని మనం సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని మనం ఇందులో మార్చున్నాం సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్లో లాజికల్గా. ఓకేనా.
సో ఇది ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే అర్థమైందమ్మా? ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్ ఫర్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. ఓకే సార్. నెక్స్ట్, సో ఎన్క్యాప్సులేషన్ నువ్వు జావా ప్రోగ్రామ్లో ఎలా నువ్వు డెవలప్ చేసావని అడిగినప్పుడు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను జావా గురించి మాట్లాడతాను. ఇక్కడ జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మనం అంటే బై యూజింగ్ క్లాస్ కీవర్డ్. బై యూజింగ్ క్లాస్ కీవర్డ్ మనం ఎన్క్యాప్సులేషన్ అప్లై చేస్తాం. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ బ్రేస్ పెట్టాము, తర్వాత ఇక్కడ క్లోజింగ్ బ్రేస్. సో ఇది ఏంటిది? ర్యాప్ చేయబడింది అనమాట. ర్యాప్ చేయడం అంటే గ్రూప్ చేయబడింది. ఇందులో ఓన్లీ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటా మెంబర్స్ని, మెథడ్ మెంబర్స్ని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. సో ఏ ఆర్డర్లోనే మీరు చెప్పుకోవచ్చు. అక్కడ ఇది ఈ ఆర్డర్లోనే చెప్పాలి, ఎన్క్యాప్సులేషన్ తర్వాత అబ్స్ట్రాక్షన్. సో మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఆ 6 కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అడిగినప్పుడు. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ మీనింగ్ ఏంటంటే జనరల్గా ఏమైనా సంథింగ్ కాంప్లెక్సిటీ ఇంప్లిమెంటేషన్ హైడ్ చేసి, సో ఏదైతే యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయో వాటిని షో చేయడం జనరల్గా మీనింగ్ అంటాం. ఏది అబ్స్ట్రాక్షన్ అంటే. లైక్ ఇప్పుడు మనం సో దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ and shows necessary details to access hidden implementation. Okay, it is a process of hiding implementation and shows necessary details to access hidden implementation. It's called abstraction. సో ఇప్పుడు నేను ఈ డెఫినేషన్ మీనింగ్ అర్థం కాకముందు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ ఎప్పుడు కూడా మనం ఇంటర్వ్యూలో డైరెక్ట్గా అబ్స్ట్రాక్షన్ అడిగినప్పుడు ఎగ్జాంపుల్లోకి ఎంటర్ అయిపోకూడదు. అలా చెప్పామంటే మాత్రం మనం మనకి సబ్జెక్ట్ లేదని చెప్పి మనం చెప్తున్నట్టు అనమాట అర్థం. ఓకే, సో ప్రెసెంట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ అండ్ షోస్ నెసెసరీ డీటెయిల్స్ టు యాక్సెస్ ద హిడెన్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం హైడ్ చేసేయమంటున్నాం, ఇంప్లిమెంటేషన్ హైడ్ చేసాం, బట్ హైడ్ చేసిన దాన్ని ఉపయోగించుకునే అవకాశం మనకు కల్పించాలా లేదా? ఇప్పుడు సో దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు మొబైల్ ఉంది. మొబైల్ అన్నది ఓకే, సెక్యూరిటీ పర్పస్కి మొత్తం అన్ని ఏం చేశారు, ఆ కవర్స్ లోపల మొత్తం ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేశారో లైక్ సర్క్యూట్స్ అని, లైక్ ఇంకేమిటి, తర్వాత దాని యొక్క చిప్స్ అని, డిజైనింగ్ అంతా కూడా లోపల హైడ్ చేసి మనకి ఏం చేశారు, ఫ్లిప్స్ పెట్టి కవర్స్ పెట్టి ఇచ్చేసారు. ఇప్పుడు టోటల్ మొత్తం కవర్ చేసి ఇచ్చేస్తే మనం ఉపయోగించగలుగుతామా మొబైల్ని? చేయలేం. బట్ అందుకు ఆ హైడ్ అయిపోయిన దాన్ని ఉపయోగించుకోవడానికి మనకి ఏమి ఇచ్చారు? మనకి ఆ గ్రీన్ బటన్, రెడ్ బటన్, బ్యాక్ బటన్, సర్కిల్ బటన్ అని చెప్పి స్మార్ట్ ఫోన్స్లో ఫ్రంట్లో ఇచ్చారా లేదా? సో హైడ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ షోస్ ద నెసెసరీ థింగ్స్ టు యాక్సెస్ ద హిడెన్ ఇంప్లిమెంటేషన్. సో మనం కాల్ ఎలా చేయాలని చెప్పి ప్రతిసారి మనం ఇంప్లిమెంటేషన్ వైర్లన్నీ ఓపెన్ చేసి మనం చూస్తుంటామా? నో, అదంతా హైడ్ చేసేది. బట్ ఆ కాల్ చేసేది ఎలా చేయాలని చెప్పి చెప్పడానికి మాత్రం మనకి ఇచ్చింది ఏంటి? గ్రీన్ బటన్. అర్థమైందా? సో గ్రీన్ బటన్ అన్నది ఏంటి? ఇక్కడ అబ్స్ట్రాక్షన్. ఆ గ్రీన్ బటన్ వెనకాల ఎలా వర్క్ అవుతుంది అన్నది అంతా కూడా హైడ్ చేశారు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, కార్ కదా, స్కూటీ, సమ్ బైక్ ఉంది. మనం యాక్సిలేటర్ని మనం రేస్ చేయడానికి చూస్తాం, డౌన్ చేయడానికి చూస్తాం, అది అబ్స్ట్రాక్షన్. బట్ ఇంటర్నల్గా అది ఎలా జరుగుతుందని మనం ఎప్పుడైనా చూస్తున్నామా? లేదు సార్. లేదు. సో దట్ ఈస్ వాట్ హైడింగ్. సో దాన్ని మనం ఇప్పుడు హైడ్ చేసామని చెప్పి ఇప్పుడు మీకు యాక్సిలేటర్ ఇవ్వకపోతే బండి మనం మూవ్ చేయగలమా? చేయలేం. బట్ హైడ్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఆ హైడ్ చేసిన దాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించే నెసెసరీ థింగ్స్ని మనం షో చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మరి దీనికి మనకు ఉన్న ఆబ్జెక్టివ్కి ఉన్న రిలేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా కోడ్ రాసాం కదా. ఇప్పుడు క్లాస్ ఎంప్లాయ్ ఒక కోడ్ రాసాం. ఇందులో ఏంటేంటి ఉన్నాయన్నది ఏడ్ ఈనేమ్ ఈసాల్ విత్ డ్రా డిపాజిట్ అన్నాం. ఓకేనా? అదే ఇప్పుడు నేను ఇక్కడ
ఎంప్లాయ్ అనే ప్రోగ్రామ్ని నేను వేరే అదర్ ప్రోగ్రామర్గా మనం ఉపయోగించుకోవాలనుకుంటున్నాం అనుకోండి, వేరే అదర్ ప్రోగ్రామ్ ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ మొత్తం కూడా అదర్ ప్రోగ్రామర్కి కనిపించదు ప్రోగ్రామ్ మొత్తం. బట్ ఆ ప్రోగ్రామ్ ఉపయోగించుకునే అవకాశం మనం కల్పించాలి. నా ప్రోగ్రామ్ని అదర్ ప్రోగ్రామర్ ఉపయోగించుకునే అవకాశం నేను కల్పించాలి. బట్ నేను ఏం చేయాలి, నా ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా హైడ్ చేసి నా ప్రోగ్రామ్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలన్న అవకాశాన్ని మాత్రమే మనం కల్పించాలంట అదర్ ప్రోగ్రామర్. అప్పుడు అదర్ ప్రోగ్రామర్కి ఏమవుతుంది, మన ప్రోగ్రాము అబ్స్ట్రాక్షన్ అయిపోవాలి, అంటే హైడ్ అయిపోవాలి. సో మన ప్రోగ్రామ్ని ఎలా యాక్సెస్ చేయాలో దాన్ని మాత్రం మనం ప్రొవైడ్ చేయాలి. అంటే అందుకే మనం ఏం చేస్తాం అంటే ప్రతిసారి మనం ఒక క్లాస్ని యాక్సెస్ చేయాలంటే ఆ క్లాస్ మనం ఏం క్రియేట్ చేయాలంటాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. లైక్ ఇలా ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అని. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ అంటాం. ఏ టైప్ ఆబ్జెక్ట్ అంటే ఎంప్లాయీ టైప్ ఆబ్జెక్ట్ అని అంటాం ఇక్కడ ప్రెసెంట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యాక్చువల్లీ మనకు కనిపించే ఈ మాత్రమే కనిపిస్తుంది, కానీ దట్ ఈ కంటైన్స్ ఆల్ ద మెంబర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ ఆఫ్ ఎంప్లాయీ. బట్ మనకు కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది, ఈ ఒకటైనా కనిపిస్తుంది. బట్ ఈలో ఈఏడి అనే మెంబర్ ఉంది, ఈలో ఈ నేమ్ అనే మెంబర్ ఉంది, ఈలో ఈ సెల్ అనే మెంబర్ ఉంది, విత్డ్రా అనే మెథడ్ ఉంది, డిపాజిట్ అనే మెథడ్ ఉంది. కానీ మనకు కనిపించేది ఏం కనిపిస్తుంది, ఈ. అంటే ఇప్పుడు నేను అంటుంది ఇప్పుడు రెండు ఒక ప్లేస్లో ఉన్నాయి కదా. ఈ ప్రోగ్రామ్ ఎంప్లాయ్ అనే ప్రోగ్రాము అంటే ఇది వేరే ప్రోగ్రామరు వేరే ఫైల్లో రాసిన ప్రోగ్రామ్ ఇది. నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది, నేను ఆ ప్రోగ్రామ్ నేను యూజ్ చేస్తున్న ప్రతిసారి నేను మొత్తం కోడింగ్ మొత్తం నేను మళ్ళీ ఇక్కడ యాక్సెస్ చేస్తున్నానా, నో. ఆ క్లాస్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక నేను అక్కడ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ నేను ఇక్కడ ఏమీ చూడట్లేదు. ఓన్లీ నాకు ఏం తెలుసు, ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఒకటి ఏం తెలుసు, ఈ. సో నేను ఈని మాత్రమే నేను ఇక్కడ యాక్సెస్ చేస్తాను. ఈ డాట్ ఏంటి విత్డ్రా. ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, హైడ్ అయిపోయిన ఇంప్లిమెంటేషన్ని యాక్సెస్ చేసుకుంటున్నాను త్రూ దేని ద్వారా యాక్సెస్ చేస్తున్నాను నేను ఇక్కడ ఆ క్లాస్లో ఉన్న ప్రోగ్రామ్ని కోడ్ని త్రూ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు మనం, ఈజ్ ద అబ్స్ట్రాక్షన్ ఫర్ ద ఎంప్లాయీ క్లాస్. సో విచ్ హైడ్స్ ద ఇట్స్ ఇంప్లిమెంటేషన్. సో ఎంప్లాయీ అనే క్లాస్లో ప్రోగ్రామ్ ఎలా రాసిందో ఇప్పుడు నేను అదర్ ప్రోగ్రామర్గా నాకు తెలియదు. జస్ట్ ఐ వాంట్ టు యాక్సెస్ ద ప్రోగ్రామ్ which already developed by other programmer by object. Okay na. So abstraction ante entante it is a process of hiding the implementation and shows the necessary details to the access hidden implementation. అర్థమైందమ్మా? Yes sir. Okay. Next class. So class అంటే ఆల్రెడీ మనం ఎన్క్యాప్సులేషన్ రాసాం. ఏం చెప్పచ్చు, ఇప్పుడు క్లాస్ని చూస్తే ఇక్కడ ఏమర్థమైందమ్మా, ఇప్పుడు క్లాస్ మనం రాసాం కదా, ఇక్కడ ఏం చేసాం మనం, ఎంప్లాయీ అనే క్లాస్ రాసాం కదా, గ్రూప్ ఆఫ్ బిహేవియర్స్ ఇంకా నేమ్స్ ఉన్నాయి, డేటా దాన్ని డేటా అంటాం, గ్రూప్ ఆఫ్ డేటా. ఇప్పుడు క్లాస్ అనేది ఏం చెప్తుంది, ఎప్పుడు కూడా క్లాస్లో ఏం రాస్తాం, ఒక ఆబ్జెక్ట్ గురించి రాస్తామా, ఒక క్లాస్లో రెండు ఆబ్జెక్ట్స్ గురించి రాస్తామా, ఒకదాని గురించి. అదే కదా ఎన్క్యాప్సులేషన్ చెప్తుంది. ఎన్క్యాప్సులేషన్ ఏం చెప్తుందో, రాసిన ప్రోగ్రామ్ లో ఒకదాని గురించి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు క్లాస్ అంటే ఏం చెప్తామంటే, క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ అయిన ఆబ్జెక్ట్ అంటాం. ఇది జనరల్ డెఫినేషన్, ఇది ఎవరైనా చెప్పినప్పుడు. ఓకేనా. సో మనం ఇక్కడ ఎలా చెప్తామంటే, క్లాస్ ఈజ్ అన్ బ్లూ ప్రింట్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ విచ్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎంప్లాయ్ అనే ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని తీసుకొని మనం ఆ ఆబ్జెక్ట్ని సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేస్తూ దానికి స్ట్రక్చర్ని డిఫైన్ చేసాం. అర్థమైందా? ఎంప్లాయ్ ఆబ్జెక్ట్కి యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేసాం. ఎంప్లాయ్ ఆబ్జెక్ట్కి ఏమేమి ఉంటాయంట, ఏడి, ఈ నేమ్, ఈ సెల్, విత్డ్రా, డిపాజిట్. లైక్ ఫర్ ద ఎవరు బ్యాంక్కి సంబంధించిన ఎంప్లాయీకి సంబంధించిన ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని మనం సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్లో మార్చి రాసాం. ఇప్పుడు సో క్లాస్ అంటే ఏం చెప్పచ్చు అంటే, క్లాస్ ఈజ్ ఏ blueprint for an object which defines the structure of the object. ఏమా, సో క్లాస్ని ఏం చేసాం మనం, క్లాస్లో స్ట్రక్చర్ని డిఫైన్ చేసాం. ఎవరైతే స్ట్రక్చర్ డిఫైన్ చేసాం, ఆబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్. ఎస్, ఇక్కడ మనం డెవలప్ చేసింది ఎవరిది, ఎంప్లాయీ స్ట్రక్చర్ని డిఫైన్ చేసాం. ఓకేనా. సో ఏం చెప్పచ్చు, క్లాస్ ఈజ్ అన్ బ్లూ ప్రింట్ ఫర్ అన్ ఆబ్జెక్ట్
which defines the structure of the object, which contains collection of data and behaviors. Okay na? So class is a Okay, sir. collection of data members and method members. సో క్లాసులు ఏమున్నాయి ఇప్పుడు మీరు రాసిన క్లాసులు ఏం రాశారు? కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్ మెంబర్స్ కదా రాసాం. Yes, sir. ఓకే. సో క్లాస్లో రాసిన వాటిలో ఏమంటామంటే క్లాస్లో ప్లేస్ చేసిన వాటిలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ మెంబర్స్, డేటా మెంబర్ అండ్ మెథడ్ మెంబర్. ఓకేనా? Okay, sir. నౌ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అంటాం, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ద ఫిజికల్ రియాలిటీ ఆఫ్ ఏ క్లాస్ అంటాం. Object is an instance of class and object is a physical reality of a class. ఎందుకు మనం ఫిజికల్ రియాలిటీ అంటామంటే జనరల్గా ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ దేనికి? క్లాస్కి. అంటే ఇప్పుడు ఈ క్లాస్ అనే ప్రోగ్రామ్ని ఉపయోగించుకోవాలనుకుంటే, అదర్ ప్రోగ్రామ్ ఉపయోగించుకోవాలన్నప్పుడు ప్రతిసారి ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి. అంతేగాని ప్రోగ్రామ్ కాపీ చేసి వాడు ప్రోగ్రామ్ లో పేస్ట్ చేసుకుంటాడా? ప్రతిసారి అలా చేయరు కదా. అలా చేయకుండా దాన్ని రిప్రజెంటేషన్ గా అంటే ఆ ప్రోగ్రామ్ కి బదులుగా ఏం చేసుకుంటాడు అదర్ ప్రోగ్రామరు? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాడు. అందుకే దాన్ని ఏమంటామంటే ఇన్స్టాన్స్ అని అంటాం. ఏ ఇన్స్టాన్స్ దేనికి? ఒక క్లాస్ కి. ఇప్పుడు బ్యాంక్ ఉంది, మనం మనీ డిపాజిట్ చేయాలంటే మనం ప్రతి బ్యాంక్కి వెళ్తున్నామా? లేదు సార్. మరి ఏటీఎంకి వెళ్తున్నాం. మరి ఏటీఎం ఏంటి? ఏటీఎం ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఫర్ బ్యాంక్. అర్థమైందా? సో ఏటీఎం అనేది బ్యాంక్ లాగా వర్క్ అవుతుంది. అలాగే ఒక క్లాస్ ని మనం అదర్ ప్రోగ్రామర్ గా మనం ఉపయోగించుకోవాలంటే దానికి మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి, కానీ మళ్ళా దాని మొత్తాన్ని ప్రోగ్రామ్ మొత్తం మనం ప్రతిసారి కాపీ పేస్ట్ చేసుకుని ఉపయోగించుకోము. సో దానికి బదులుగా ఉపయోగిస్తాం. సో దట్ ఈస్ వాట్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ and it is a physical reality of a class antam. Okay na? Okay, sir. Next, polymorphism. So polymorphism enti? Telid sir. Cheptanu. So polymorphism means it is a ability of showing one thing in many forms. Many forms is called what? Polymorphism. Okay, it is the ability of showing one thing in many forms. Okay na? ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఎన్కాప్సులేషన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఒకసారి వినండి. ఇందులో మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో దీనికి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నాం. ఓకేనా? సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అంటే ఏంటి? దీని మీనింగ్ మళ్ళీ హ్యాకర్స్ నుంచి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నట్టు కాదు. అర్థమైందా? అదర్ ప్రోగ్రామర్ డైరెక్ట్ గా యాక్సెస్ చేయడం అనమాట. అది అర్థం. అదర్ ప్రోగ్రామర్ మన ప్రోగ్రామ్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయకుండా చేస్తున్నాం ఎన్కాప్సులేషన్ అంటే మీనింగ్ అది. ఓకేనా? సో సెక్యూరిటీ మళ్ళా అంటే హ్యాకర్స్ నుంచి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం కాదు. అదర్ ప్రోగ్రామర్ కెనాట్ యాక్సెస్ డైరెక్ట్లీ అవర్ ప్రోగ్రామ్. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ అని చెప్తాం. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, సో polymorphism, it is the ability of showing one thing in many forms. సో ఏంటి ఎబిలిటీ వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్ అంటే, ఇప్పుడు జనరల్గా రియల్ వరల్డ్ లో ఆబ్జెక్ట్ ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని మల్టిపుల్ బిహేవియర్స్ ఉంటాయి. సో బిహేవియర్స్ యొక్క ఫంక్షనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది, బట్ దాన్ని ఐడెంటిఫై చేయడంలో ఒకలాగే ఐడెంటిఫై చేస్తాం. అర్థమైందా? సో ఒక ఆబ్జెక్ట్కి కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. అంటే ఒక ఆబ్జెక్ట్ కొన్ని పనులు చేయగలుగుతుంది. ఆ కొన్ని పనుల్లో అవి చేసే పనులు డిఫరెంట్గా ఉన్నా బట్ వాటిని మనం ఐడెంటిఫై చేయడం మాత్రం ఒకలాగే ఐడెంటిఫై చేస్తాం.
ఓకేనా. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం డిఫరెంట్గా మనం ఇంప్లిమెంటేషన్ చేయకుండా మనం దానికి ఒకలాగే మనం పేరును మనం అసైన్ చేయాలి. ఒకటే నేమ్ అసైన్ చేసి దాన్ని మల్టిపుల్ వేస్లో రిప్రజెంట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ కాలిక్యులేటర్ అని చెప్పి ఒక క్లాస్ రాశాను. ఇప్పుడు కాలిక్యులేటర్ అనే ఒక ఆబ్జెక్ట్లో ఏమేమి బిహేవియర్స్ ఉంటాయంటే ఏం చెప్తాం మనం? పబ్లిక్ వాయిడ్ యాడ్ ఇంట్ ఏ ఇంట్ బి అంటాం. అలాగే పబ్లిక్ వాయిడ్ యాడ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి ఇంట్ బి ఇంట్ సి. ఇక్కడ పైన రాసిన ఇప్పుడు ఇదేంటిది? యాడ్ అనేది ఒక బిహేవియర్, మరొక యాడ్ అనేది కూడా మరొక బిహేవియర్. ఇప్పుడు కాలిక్యులేటర్ అనే ఆబ్జెక్ట్ 2 నంబర్స్ మీద యాడిషన్ చేసిన యాడ్ అంటాము, 3 నంబర్స్ మీద యాడ్ చేసిన ఎడిషన్ అని అంటాం మనం జనరల్ గా. 4 నంబర్స్ మీద చేసిన ఎడిషన్. యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ 2 నంబర్స్ మీద ఎడిషన్ చేసే బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, ఎందుకంటే 2 నంబర్స్ ప్రాసెస్ చేస్తుంది. అలాగే 3 నంబర్స్ మీద ఎడిషన్ చేసే ప్రాసెస్ వేరేలా ఉంటుంది. బట్ బిహేవియర్ వైజ్ గా డిఫరెంట్ అయినా బట్ ఐడెంటిఫికేషన్ వచ్చేసరికి రెండాట్లో మనం ఒకటే కదా అంటాం, మనం యాడ్ అని అంటాం కదా ఇక్కడ అక్కడ కూడా. అవును సార్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏం చెప్తుందంటే పాలిమార్ఫిజం, మీరు ఇలాగ యాడ్ 1 అని చెప్పి, అలాగే దీనికి యాడ్ 2 అని చెప్పి, ఇంకొక మెథడ్ కి ఇంకొక బిహేవియర్ కి యాడ్ 3 అని చెప్పి, ఇంకొక బిహేవియర్ కి యాడ్ 4 అని చెప్పి డిఫరెంట్ నేమ్స్ పెట్టవసరం లేదు. ఎన్ని బిహేవియర్స్ ఉన్నా వాటిలోకి ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్గా ఉన్నా వాటిని మీరు ఐడెంటిఫై చేసేది సేమ్ నేమ్ తోనే ఐడెంటిఫై చేయండి అని చెప్తుంది. ఏది? పాలిమార్ఫిజం. ఇప్పుడు మరి దీని వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? మరి ఇప్పుడు నేను దీనికి యాడ్ 1 అని చెప్పి పెట్టాను, దీనికి ఏమో యాడ్ 2 అని పెట్టాను. ఇప్పుడు యాజ్ ఎ ప్రోగ్రామర్ గా మనం ఇక్కడ ఎన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మనం కాలిక్యులేటర్ అనే క్లాస్ లో ఎన్ని నేమ్స్ ఉన్నాయి? మెథడ్ నేమ్స్ 2. అంటే 2 నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలా? యాడ్ 1 ఒకటి, యాడ్ 2 ఉందని. ఇప్పుడు ఎస్యూమ్ చేసుకోండి, సేమ్ నేమ్స్ మనం పెట్టిన దాంట్లో బదులుగా డిఫరెంట్ నేమ్స్ పెట్టడం వల్ల అదర్ ప్రోగ్రామర్ ఆ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. సో అందుకు అన్ని మెథడ్స్ కి సేమ్ నేమ్ ఇవ్వకుండా, అన్ని మెథడ్స్ కి సేమ్ నేమ్ ఇవ్వకూడదు. ఇప్పుడు విత్డ్రా ఉంది ఇక్కడ, ఎందుకు దానికి పేరు వేరే ఇచ్చాం, డిపాజిట్ వేరే ఇచ్చామంటే కంప్లీట్ గా వాటి బిహేవియర్, వాటి పర్పస్ డిఫరెంట్, అందుకే పేర్లు డిఫరెంట్ గా ఇచ్చాం. బట్ ఇక్కడ ఏంటి, వాటి యొక్క ప్రాసెసింగ్ ఫంక్షనాలిటీ డిఫరెంట్ గా ఉంది, బట్ వాటిని ఐడెంటిఫై చేసేది మాత్రం సేమ్ గానే ఐడెంటిఫై చేస్తున్నాం. ఎడిషన్ అని అంటాం ఈ రెండు సిచ్యువేషన్ లో. అప్పుడు అలాంటి టైంలో మనం ఈ రెండు డిఫరెంట్ నేమ్స్ ఇవ్వకుండా ఒకటే నేమ్ ఇవ్వండి అని చెప్తుంది. ఏది? పాలిమార్ఫిజం. ఇప్పుడు మీకు ఎన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మీరు ఒకటే. సో దానివల్ల ప్రోగ్రామర్ కి సమ్ బడ్డీని తగ్గినట్టే కదా, నంబర్ ఆఫ్ మెథడ్ నేమ్స్ గుర్తుపెట్టుకునే ప్లేస్ లో ఒకటే నేమ్ గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? సో ఇప్పుడు పాలిమార్ఫిజం అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏంటి? ఇట్ ఈస్ ది ఎబిలిటీ ఆఫ్ షోయింగ్ వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఇప్పుడు మనం యాడ్ అనే ఫంక్షన్, యాడ్ అనే మెథడ్ ని రెండు రకాలుగా చెప్తున్నామా లేదా? సేమ్ నేమ్. ఎస్, దిస్ ఇస్ వాట్ పాలిమార్ఫిజం. ఇక్కడ ఇట్ ఈస్ ది ఎబిలిటీ ఆఫ్ షోయింగ్ వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్ అని చెప్పి మనం అందరూ చెప్తారు ఈ ఆన్సర్ ని. చెప్పినప్పుడు దీనికి ఏం చేయాలంటే కాస్త మనం దాని యొక్క ఇంటెన్షన్ కూడా ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మనం కొంచెం యూనిక్ గా ఉంటాం. ఏంటి అంటే ఇట్ ఈస్ ది ఎబిలిటీ ఆఫ్ షోయింగ్ వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్. If some behaviors of an object are processing indifferent, but when identifying is
as same. So it is ability of showing one thing in many forms if some behaviors of an object are processing in different, but when identifying as same. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం పైన ఏం చేస్తాం, మనం సేమ్ నేమ్ ఇచ్చాం కానీ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాం మనం అక్కడ ఇవ్వలేదు సార్, సేమ్ ఇచ్చాం. సేమ్. సో ఐడెంటిఫైయింగ్ సేమ్ గా చేస్తున్నప్పుడు మనం నో నీడ్ టు గివ్ ద దెన్ నో నీడ్ టు గివ్ different names. Okay, no need to give different names అని చెప్పి చెప్తాం. సో ఇది మన ఇంటెన్షన్ ఏంటన్నది మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనమాట, అంతే. ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ షోయింగ్ వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్ ఇఫ్ సమ్ బిహేవియర్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ప్రాసెసింగ్ ఇన్ డిఫరెంట్, బట్ వెన్ ఐడెంటిఫైయింగ్ యాజ్ సేమ్ దెన్ నో నీడ్ టు గివ్ ద డిఫరెంట్ నేమ్స్. ఓకేనమ్మా, నువ్వు ఫాలో అవ్వగలుగుతున్నావా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అంటే జనరల్ మీనింగ్ తెలుసు అందరికి, ఏంటి, సంథింగ్ డెరైవింగ్ ఆర్ సంథింగ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అదర్ థింగ్ టు సమ్ అదర్ థింగ్ అని చెప్పి అర్థం. ఓకే, ఇక్కడ కూడా అంతే. రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ కి చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ మనం నేర్చుకునే ప్రిన్సిపల్స్ అన్ని కూడా కాన్సెప్ట్స్ అంటాం మీకు. ఈ కాన్సెప్ట్స్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్ మీద బేస్ అయిన రిలేటెడ్ అయిన కాన్సెప్ట్సే ఇవన్నీ. మన ఆబ్జెక్ట్ లో నుంచి దృష్టిలోంచి వచ్చిన ఈ పాయింట్స్ అన్ని కూడా. అందుకే ఇక్కడ మనం జావా గురించి మాట్లాడట్లేదు, ఇంకా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించే మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే వైల్ క్రియేటింగ్ ఎ న్యూ ఆబ్జెక్ట్ అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ another existed object. So the meaning ఏంటిది? While creating a new object acquiring the properties of another existed object, అంటే ఇంకొక ఆబ్జెక్ట్ ని లైక్ దాని ప్రాపర్టీస్ అన్ని డిరైవ్ చేసుకోవడం. అవును, ఒక్క నిమిషం అమ్మా.
హలో Yes, కీర్తి. sir. So while creating a new object, acquiring the properties from other existed object. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ మనం రాస్తున్నప్పుడు అంటే ఆల్రెడీ ఎంప్లాయ్ అనే ఒక క్లాస్ని క్రియేట్ అయిపోయిన ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఇప్పుడు అదర్ ప్రోగ్రామర్ మరొక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆ అదర్ ప్రోగ్రామ్ని రీయూజ్ చేసుకుంటూ న్యూ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం అనమాట. సో వైల్ క్రియేటింగ్ న్యూ ఆబ్జెక్ట్ అంటే నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ క్లాస్ లైక్ ఏ క్లాస్ సమ్ అదర్ క్లాస్ నేమ్ లైక్ పర్సన్ అని ఇచ్చాను. సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు రాయబోయే ఈ ప్రోగ్రాంలో ఈ క్లాస్లో ఆల్రెడీ వేరే క్లాస్ అంటే వేరే ప్రోగ్రామర్ రాసేసిన ప్రోగ్రామ్ని నేను రీయూజ్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి, ఆ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకోవాలి. కానీ మళ్ళీ నేను ఆ సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ రాయకూడదు. మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ రాయడం వల్ల ఏమవుతుంది అదర్ ప్రోగ్రామర్కి టైం వేస్ట్. దెన్ సేమ్ కోడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా రాయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే ఏం చేస్తారంటే అదర్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా సేమ్ కోడ్ ఒకవేళ అదర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసేసి ఉంటే సో ఈ కొత్తగా రాసుకున్న ప్రోగ్రామ్ని ఆ అదర్ ప్రోగ్రామ్ నుంచి అక్వైర్ చేసుకుంటాం. అక్వైరింగ్ దానివల్ల ఏమవుతుంది, మనకి ఆ ప్రాపర్టీస్ మనం తిరిగి మనం డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. సో దానివల్ల ప్రోగ్రామర్కి సమ్ టైం సేవ్ అవుతుంది. సో దానివల్ల సైజ్ ఆఫ్ కోడ్ను కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఎలా రాస్తామంటే జనరల్గా ఇన్హెరిటెన్స్కి జావాలో ఎలా రాస్తామంటే ఎక్స్టెండ్స్ ఎంప్లాయీ అంటాం. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే పర్సన్ అనే ప్రోగ్రామ్ అనే క్లాస్ ఎవరైతే రాస్తున్నారో ఎంప్లాయ్ అనే ఒక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్నారని అర్థం. ఎంప్లాయ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్నారని అర్థం. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఎంప్లాయ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, ఈ 5 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఐడి, సాలరీ, విత్డ్రా, డిపాజిట్. ఈ ప్రాపర్టీస్ అన్ని ఇప్పుడు ఇందులోకి వచ్చేసినట్టే దీని అర్థం. మళ్ళీ రాయనవసరం లేదు పర్సన్లో, మళ్ళీ రాయకుండా. అర్థమైందమ్మా? సో దానివల్ల ఇక్కడ ఏం చేయొచ్చు, ఈ ప్రోగ్రామర్ వీడి ఓన్ లాజిక్ ఏమవుతుందో ప్రోగ్రామ్ ఏదైతుందో అది మాత్రమే వీడు రాసుకుంటాడు. లైక్ సపోజ్ పబ్లిక్ వాయిడ్ సమ్ రన్ అనే ఒక మెథడ్ ఏదో రాస్తున్నాడు అంటే ఇప్పుడు ఏంటి, పర్సన్ అనే ప్రోగ్రామ్ రాస్తున్న వాడి యొక్క ప్రోగ్రామ్ని ఓన్గా రాయాల్సినవి రాస్తూ ఆల్రెడీ అదర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని రీయూజ్ చేసుకుంటూ వీడి ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు పర్సన్ అనే క్లాస్లో ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నట్టు మొత్తం పర్సన్ అనే క్లాస్లో 6 పైన ఉన్న 5 ప్రాపర్టీస్ విత్ రన్. అంటే వీడికి యాక్చువల్గా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉండకపోయి ఉంటే వీడు మళ్ళీ రాయాలి కదా. సో దానివల్ల కోడ్ రీయూజబిలిటీ అయింది. అర్థమైందమ్మా? మరి ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఇప్పుడు వైల్ క్రియేటింగ్ న్యూ ఆబ్జెక్ట్ అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ ఎగ్జిస్టెడ్ ఆబ్జెక్ట్. సో దానివల్ల ఏం చెప్పచ్చు మనం వచ్చే బెనిఫిట్ ఏంటి, టైం ఇంకా సైజ్ రెడ్యూస్ అవుతాయి. సో వీ కెన్ రీయూజ్ ద ప్రోగ్రామ్. సార్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఎంప్లాయీలో మనం పెట్టిన ప్రాపర్టీస్ పర్సన్ లో మధ్యలో రావాలి అంటే ఏం చేస్తాం సార్? అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ మనకి ఆ 5 ప్రాపర్టీస్ అయ్యాక రన్ కి వెళ్తుంది కదా, అది రన్ తర్వాత అలాగే ఉండదు. దాని మీనింగ్ అదే అని కాదు కదా. ఇప్పుడు మనం క్లాస్ ప్రోగ్రామ్ లో రాసినవి మనం ఎందుకు రాసాం మనం అంటే ఇప్పుడు ఎంప్లాయ్ అనే ప్రోగ్రామ్ ఎందుకు రాస్తున్నాం, అదర్ ప్రోగ్రామ్ ఉపయోగించుకోవడానికి, అంతేనా? అలాగే మనం రాసే పర్సన్ క్లాస్ కూడా ఎందుకు రాస్తున్నాం అంటే వేరే అదర్ ప్రోగ్రామ్ ఉపయోగించుకోవడానికే, లేదంటే అక్కడతో అది అయిపోయిందని అర్థం ఆ ప్రోగ్రామ్. అదే ఇప్పుడు మన రన్ ముందు వచ్చినా అవి రన్ తర్వాత వచ్చినా సరే ఉపయోగించుకునేవాడు ఇప్పుడు పర్సన్ అనే క్లాస్ని ఉపయోగించుకున్నాడు వాడు ఏది కావాలంటే అది కాల్ చేసుకుంటాడు, కానీ ఏ ఆర్డర్లో ఉన్నది ఆర్డర్లో ఉన్నది కాల్ చేస్తలేదు కదా. అర్థమైందా? ఇప్పుడు ఉపయోగించుకునేవాడు ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని కాల్ చేసుకుంటారు అదర్ ప్రోగ్రామర్. ఇప్పుడు పర్సన్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని వాడికి ఏ మెథడ్ కావాలో అది కాల్ చేసుకుంటాడు. అర్థమైందా? మన ఇంటెన్షన్ ఏంటంటే ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకున్నామా లేదన్నది ఈ ప్రోగ్రామ్ లో, అది పాయింట్.
ఓకే సార్. ఓకే సార్. So ఇది inheritance, then we can reuse the program and reduce the size of the code. Next ఇక్కడ we can reuse the program అనే కన్నా ముందు we can make similar objects. ఏంటి సిమిలర్ అంటే ఏంటి? ఇప్పుడు రియల్ వరల్డ్ లో మనకు ఆబ్జెక్ట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కంప్లీట్ గా 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, లేదంటే కొన్ని ఆబ్జెక్ట్స్ వైజ్ గా డిఫరెంట్ బట్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అంటాం. అవును సార్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి కారు, బైక్, ల్యాప్టాప్ ఉంది. కారు, బైక్, ల్యాప్టాప్ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఆబ్జెక్ట్ లో కంప్లీట్ గా డిఫరెంట్ ఏంటి? ల్యాప్టాప్. కారు, బైక్ సిమిలర్. రెండు ఎందుకు? వెహికల్ కేటగిరీ సంబంధించిన. అవునా? అలాగే ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో కూడా కొన్ని సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే అర్థం. సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు అవుతాయి? అందులో ఉన్న బిహేవియర్, వేరే ఆబ్జెక్ట్ లో ఉన్న బిహేవియర్ కొన్ని మ్యాచ్ అయితే వాటిలో మనం సిమిలర్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు బైక్ మన కార్ కి ఎందుకు సిమిలర్ ఉండండి? కొన్ని ఫంక్షనాలిటీస్ రెండాట్లో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి. అవును సార్. మరి అలాగే మనం రాసే ప్రాజెక్ట్ లో, ప్రోగ్రామ్స్ లో కొన్ని బిహేవియర్స్ ఒక ప్రోగ్రామ్ లో ఉన్నవి మరొక ప్రోగ్రామ్ లో కూడా మ్యాచ్ అవుతున్నట్టు మనకు అనిపించింది అనుకోండి, అప్పుడు ఆ 2 ప్రోగ్రామ్స్ మనం ఏం చేయాలి? సిమిలర్ ప్రోగ్రామ్స్ చేయాలా లేదా? చేయాలి. ఆ చేయడానికి మనం ఏం చేసాం? నేను ఇక్కడ ఇన్హెరిటెన్స్ చేసాం. ఇన్హెరిటెన్స్ చేసాను కాబట్టి ఇప్పుడు ఏమైంది? పర్సన్, ఎంప్లాయీ ఆర్ బోత్ ఆర్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అయిందా లేదా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇప్పుడు కాల్కులేటర్ అనే ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ, నేను కింద రాసాను. ఇప్పుడు కాల్కులేటర్ కి, పర్సన్ కి, ఎంప్లాయీకి ఆబ్జెక్ట్స్ 3 ఉన్నాయి అన్నాం. ఇప్పుడు మూడాట్లో ఏవి సిమిలర్ ఆబ్జెక్ట్స్? ఎంప్లాయీ, పర్సన్. కాల్కులేటర్ కంప్లీట్ గా వేరేది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, అంటే సిమిలర్ అయ్యింది అంటే అర్థం ఏంటి? దాని అర్థం అందులో ఉన్న బిహేవియర్స్ ఇందులో రాయబోయే బిహేవియర్స్ సేమ్ గా ఉన్నాయని అనుకున్నాం కాబట్టి మళ్ళీ రాయకుండా ఏం చేస్తాం? ఇన్హెరిటెన్స్ చేస్తాం. ఇన్హెరిటెన్స్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎంప్లాయీ, పర్సన్స్ ఆర్ బోత్ ఆర్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అయ్యాయి. ఓకేనమ్మా? సో సిమిలర్ ఆబ్జెక్ట్స్ అయ్యంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ దీంట్లో రీయూజ్ చేసుకుంటున్నట్టే. ఓకే. సో ఇది వీ కెన్ మేక్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ and we can reuse the program also. నెక్స్ట్ ఇవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్నాము, ఈ 6 కూడా. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏమైనా చెప్పారా మాక్ ఇంటర్వ్యూస్ ఎప్పుడని? మాక్ ఇంటర్వ్యూ ఈ రోజే లింక్ పెడతా అన్నారు సార్. లైక్ ఈ రోజు పొద్దున గానీ, మధ్యాహ్నం గానీ, ఈవినింగ్ గానీ. అవునా? సరే. అంటే నలుగురికి ఒక్కొక్కరిని అసైన్ చేశారంట. ఎంతమంది అయ్యారు మీకు మొత్తం టోటల్? 55 అనుకుంటా సార్. సరే. నెక్స్ట్ మనకు ఉన్న మెయిన్ జావాలో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే, మనం మెయిన్ గా మనం డిస్కస్ చేయాల్సిన జావాకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. జావాకి డిసడ్వాంటేజెస్ లైక్ సి తో కంపేర్ చేస్తే జావా ఎందుకు ఎక్కువ, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ జావా. అదే చెప్తాను నేను. డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ జావా అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా డిఫరెన్సెస్ లో ఎప్పుడు డిసడ్వాంటేజెస్ చెప్పకూడదు. ఎప్పుడు కూడా ఎప్పుడైనా కంపేర్ చేస్తున్నప్పుడు వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం తగ్గిస్తున్నట్టు కాకుండా జస్ట్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవన్నట్టు చెప్తాం. సో ఇప్పుడు సరే అయితే మనం ఫస్ట్ సికి జావాకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాము. సి అన్నది ఏంటంటే స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న. ఓకే, సి ఈజ్ ఏ స్ట్రక్చర్ ఓరియంటెడ్. నెక్స్ట్ జావా ఏ టైప్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా.
నెక్స్ట్ సి ప్లాట్ఫామ్ డిపెండెంట్, జావా ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే ఓఎస్ అనమాట. ప్రాసెసర్ ప్లస్ ఓఎస్. ఓఎస్. సో ఇప్పుడు సి ప్రోగ్రామ్ ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద రాసి, అంటే ఒక విండోస్ అనే ఓఎస్ మీద డెవలప్ చేసిన ప్రోగ్రామ్ ని వేరే అదర్ కైండ్ ఆఫ్ ఓఎస్ మీద రన్ చేయలేం, ఎగ్జిక్యూట్ చేయలేం. బట్ జావా ప్రోగ్రామ్ వచ్చేసరికి ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ మీదైనా డెవలప్ చేయొచ్చు, దాన్ని ఏ ప్లాట్ఫామ్ మీదైనా రన్ చేయొచ్చు. సో దాని ప్లాట్ఫామ్ తో ఎలాంటి డిపెండెన్సీ లేదనమాట. ఏ ప్లాట్ఫామ్ మీదైనా మనం రన్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్. ఓకే. నెక్స్ట్ సో సిలో కంపైలేషన్ అనేది టాప్ టు డౌన్ జరుగుతుంది అన్నమాట. సిలో కంపైలేషన్ ఇందులో జరుగుతుంది, ఏ అప్రోచ్ టాప్ డౌన్. అలాగే జావాలో అప్రోచ్ ఏంటంటే బాటమ్ టు టాప్. సో సి కంపైలేషన్ ఇప్పుడు కూడా ఫ్రమ్ టాప్ నుంచి జరుగుతుంది, లైన్ బై లైన్. అర్థమైందా? అదే జావాలో ఏం జరుగుతుందంటే బాటమ్ టు టాప్ జరుగుతుంది కంపైలేషన్. అందుకే మన సిలో వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఎప్పుడు కూడా ముందుగానే డిక్లేర్ చేయాలి, మొదట్లోనే. కానీ జావాలో మనం ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు వేరియబుల్ అవసరమైనప్పుడు ప్రతి దగ్గర కూడా. అందుకే మనం ప్రతిసారి డిక్లరేషన్ పైనుంచే చేయాలని రూల్ ఏముండదు జావాలో. సో అది దట్ ఈస్ వాట్ బాటమ్ టు టాప్. నెక్స్ట్ సిలో మనకి పాయింటర్స్ సపోర్ట్ చేస్తుంది, జావా డజంట్ సపోర్ట్ పాయింటర్స్. సో మనం ఎప్పుడైనా డిఫరెన్సెస్ చెప్తాం, సిలో ఉండి జావాలో లేని చెప్పచ్చు, కానీ జావాలో ఉన్నవి సిలో లేవని చెప్పకూడదు. ఓకేనా? ఎందుకంటే జావా ఆల్రెడీ సి కన్నా హై లెవెల్, సి కన్నా అడ్వాన్స్ లాంగ్వేజ్. సో అందుకు మనం సిలో ఉండి జావాలో లేని చెప్పాలి. ఓకే. సో ఇన్ సి వీ హ్యావ్ స్ట్రక్ట్. సార్ పాయింటర్స్ జావాలో సపోర్ట్ చేయదా? చేయదు కదా, జావాలో వీ డోంట్ హ్యావ్ దట్ కాన్సెప్ట్ లైక్ పాయింటర్స్. అయితే డోంట్ సపోర్ట్ పాయింటర్స్ అని రాసుకోవచ్చా? డజంట్ సపోర్ట్, జావా డజంట్ సపోర్ట్ పాయింటర్స్ అని చెప్తాం డిఫరెన్సెస్ లో. ఓకే సార్. నేను కొట్టలేదమ్మా, ఎవరు వచ్చారు. ఓకే, జావా డజంట్ సపోర్ట్ పాయింటర్స్. సో నెక్స్ట్ సి యూజెస్ స్ట్రక్ట్ యూనియన్ కాన్సెప్ట్స్. జావా సపోర్ట్స్ క్లాస్. జావాలో మనం ఏం యూజ్ చేస్తాం? క్లాస్ యూజ్ చేస్తాము. సిలో అయితే స్ట్రక్ట్ యూనియన్. ఓకేనా? సార్ ఇంకా సి సెక్యూర్ కాదు కానీ జావా సెక్యూర్ కదా సార్? అంటే లైక్ సిలో డేటా కన్నా మెథడ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ అదే ఫంక్షన్ కి, అండ్ జావాలో డేటాకి ఎక్కువ ఇంపార్టెన్స్ కదా సార్? అవునమ్మా, అందుకే కదా మన ఆబ్జెక్ట్ లో డేటా ప్లేస్ చేస్తాం. సో అది కూడా చెప్పచ్చు, అది కూడా ఓకే. సి ఫోకస్ ఆన్ ఫంక్షన్స్, జావా ఫోకసింగ్ ఆన్ డేటా. ఓకే. సో నెక్స్ట్ సో అందుకని ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చా సార్? జావా సెక్యూరిటీ అంటే మళ్ళీ మీకు చెప్తున్నాను, జావా సెక్యూరిటీ అంటే మనం హ్యాకర్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తున్నట్టు కాదు, అదర్ ప్రోగ్రామర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. ఓకే సార్. సరే, అలా అంతేనా సార్? సో ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే సిలో వేరియబుల్ డిక్లరేషన్ అట్ టాప్ ఓన్లీ. బట్ జావాలో ఎక్కడైనా చేయొచ్చు, ఎనీవేర్ వీ కెన్ డిక్లేర్ అండ్ యూజ్ దట్.
ఓకే. సో, మనకు గుర్తు వచ్చినప్పుడు నేను చెప్తాను అవి మళ్ళాను. ఓకే సార్. సో, ఇవి బేసిక్‌గా మనం సికి, జావాకి చూసే తర్వాత ఏంటంటే సిలో మనకున్నవి ఏంటంటే ఇక్కడ సో, కంపైల్ చేసినప్పుడు మనకి సి ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే అంటే కంపైలేషన్ కోడ్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ బైనరీ కోడ్ అనమాట. బైనరీ కోడ్. బట్ జావాలో కంపైల్ చేస్తే వచ్చేది బైట్ కోడ్. ఓకేనా, ఇదొక ఇంపార్టెంట్ డిఫరెన్స్. సో సి ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే అది కన్వర్ట్ అయ్యేది బైనరీ కోడ్లకి, సిస్టమ్కి అర్థమయ్యే కోడ్. బట్ జావా ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే మనకు వచ్చే కోడ్ ఏంటి, బైట్ కోడ్. అది సరే. నెక్స్ట్ సి జావా డిఫరెన్సెస్, తర్వాత ప్లాట్ఫామ్ డిపెండెంట్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ ఇది జావాలో కాన్సెప్టా సార్? ఇది జావాదే. ఓకే సార్. సార్ మళ్ళీ మనం క్లాస్ ఒక 11కి పెట్టుకుందామా? అంటే ఇప్పుడు ఆపేసి. హలో. ఓకే. సో ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే జావాలో కాన్సెప్ట్ అనేది. సో ఇట్ ఈజ్ ఏ ఫుల్లీ అన్ఇంప్లిమెంటెడ్ క్లాస్ అంటాం. అన్ఇంప్లిమెంటెడ్ క్లాస్. So which can contain only abstract methods and final static variables. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఇంటర్ఫేస్ అంటే ఏంటి అని అడిగినప్పుడు జావాలో ఇంటర్ఫేస్ ఈజ్ ఏ క్లాస్ అని చెప్తాము. అందుకే దీన్ని ఇట్ ఈస్ ఎ ఫుల్లీ అన్ఇంప్లిమెంటెడ్ క్లాస్ విచ్ కెన్ కంటైన్ ఓన్లీ abstract methods and final static variables. Okay, so interface లైక్ ఇప్పుడు కొంచెం పాజ్ చేసి మళ్ళీ 11కి అలా తీసుకుందామా సార్? ఓకేనండి, సరే. పర్వాలేదా? పర్వాలేదు. సారీ సార్, అంటే బయటికి వెళ్ళాలి ఈ టైంకి. సరే 11కి నేను మెసేజ్ చేయనా? ఓకే, చేయండి. థ్యాంక్ యూ సార్. సారీ నిజంగా సారీ. పర్వాలేదు. థ్యాంక్ యూ సార్.